నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డ్రైవ్. నేను సువర్ణ. జనగణనకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. జమిలీ ఎన్నికలకు ఆకారం అనే నినాదంతో ముందుకు వెళుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్స్ ని అడిగి తెలుసుకుందాము ప్రముఖ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారితో. నమస్తే రామ్మోహన్ రావు గారు. నమస్తే సువర్ణ గారు, 6 ప్రేక్షకులకు మీకు నమస్కారం. ఓకే, రామ్మోహన్ రావు గారు, జమిలీ ఎన్నికలు అసలు ఏంటిది? 1 నేషన్ 1 ఎలక్షన్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరి జమిలీ ఎన్నికల ప్రక్రియ ఎంతవరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి? దానికి ఉన్న అడ్డంకులేంటి? దాన్ని అధిగమించి జమిలీ ఎన్నికలు నిర్వహించగలిగే సత్తా ప్రభుత్వానికి ఉంటుందా? దానివల్ల మిగతా రాష్ట్రాలకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? సువర్ణ గారు, మీకు 6 ప్రేక్షకులకు నమస్కారం. జమిలీ ఎన్నికలు చివరి మజిలీ అది. దానికన్నా మొదలు జమిలీ ఎన్నికలు జరగాలంటే మొట్టమొదటి జనగణన జరగాలి, తర్వాత మన డిలిమిటేషన్ జరగాలి, తర్వాత మహిళా రిజర్వేషన్ల సంగతి తేల్చాలి. డిలిమిటేషన్ లో కూడా సీట్ల పెంప, సీట్లు ఇంతే ఉంచుతారా, ఏ జనాభా లెక్క తీసుకుంటారు, ఇవన్నీ చిక్కు ప్రశ్నలు. ఈ 3 జరిగిన తర్వాత మహిళా రిజర్వేషన్ల ఖరారు అయిన తర్వాత అప్పుడు జమిలీ ఎన్నికలు ప్రస్తావన వస్తుంది. అంటే నేను మొదటి బేస్ లైన్ అంటే మనం ఇల్లు కట్టాలంటే పునాది తవ్వాలి, పునాదిలో గుండు నింపాలి, తర్వాత దాని మీద బేస్మెంట్ కట్టాలి, బేస్మెంట్ మీద గోడలు లేపాలి, అప్పుడు స్లాబ్ పడుతుంది, ఒక ఆకారం ఉంటుంది అంతే. కనుక నేను జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి చెప్పి నేను అవి జరగడానికి అవకాశాలు సాధ్యాసాధ్యాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మొదటగా జనాభా లెక్కల గురించి మాట్లాడుకున్నాము. అంటే జమిలీ ఎన్నికలు జరగాలంటే జనాభా లెక్కలు జరగాలి మొత్తం. దానికి ఏంటి చెప్పాను కదా, జనాభా లెక్కలు, తర్వాత డిలిమిటేషన్ తర్వాత సీట్ల పెంప, లేకపోతే మన మహిళా రిజర్వేషన్లలో 1/3 ఇవ్వాలి కనుక ఏం చేస్తారు, తర్వాత జమిలీ ఎన్నికలు 2034 అంటారు, 39 అంటున్నారు, అది వేరే. అందుకని మన దేశంలో జమిలీ ఎన్నికలు ఎన్నిసార్లు జరిగినాయి అంటే పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీలు ఇవన్నీ కూడా అప్పుడు పార్లమెంటు 52లో పంచాయతీలు లేవు, పంచాయతీ సంస్థలు అంతకంటే లేవు. 52లో కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 52 అంటే 51, 52 జరిగినాయి. ఒకటే ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అంటాం. 57, 62, 67 4 సార్లు జమిలీ ఎన్నికలు జరిగాయి దేశవ్యాప్తంగా, ఆల్మోస్ట్ 1-2 రాష్ట్రాలు మినహాయించి. ఆ మాట ఎందుకు చెప్తున్నాను సువర్ణ గారు, 1957లో నంబూదిరిపాద్ ముఖ్యమంత్రిగా కేరళలో ఫస్ట్ కాంగ్రెసేతర ప్రభుత్వం, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం నంబూదిరిపాద్. ఇంతకు ముందు కూడా జమిలీ ఎన్నికలు జరిగాయంటారా? అంటే ఇనిషియల్ స్టేజెస్ లో అదేనమ్మా. 52, 57, 62, 67 ప్రతి 5 ఏళ్లకు ఒకసారి దేశంలో 1-2 రాష్ట్రాలు తప్పించి అంతటా జమిలీ ఎన్నికలు జరిగినాయి. జమిలీ ఎన్నికలు అంటే పంచాయతీ స్థాయి కాదు, నేను చెప్పే అసెంబ్లీ పార్లమెంట్ కలిపి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో మనకు అసెంబ్లీ పార్లమెంట్ కలిసి జరిగిందా లేదా? అట్లనే దేశవ్యాప్తంగా అప్పటికి ఉన్న 14 రాష్ట్రాలే ఉండే. ఇప్పుడు 52లో 14 రాష్ట్రాలు దేశంలో ఉంటున్నా, ఇన్ని రాష్ట్రాలు లేవు. అట్లా ఆ తర్వాత మెల్లమెల్లగా రాష్ట్రాలు పెరుగుకుంటూ ఇప్పుడు 28 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రాంతాలు. ఏదైనా దేశం ఇదే కదా, ఈ దేశం ఇదే. దానిలో అప్పుడు 52లో జమిలీ ఎన్నికలు జరిగినాయి మన అసెంబ్లీకి, పార్లమెంట్ కు. అట్లానే 57, 50, 62, 67 దాకా జరిగింది. 67కి వచ్చే కల్లా దేశంలో 9 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు, కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. డిఎంకే, అన్నా డిఎంకే, ఇట్లాంటి కొత్త పార్టీలు పుట్టినాయి తమిళనాడులో. ఎప్పుడైతే 57లో కేరళలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం మీద అయితే నంబూదిరిపాద్ ఆధ్వర్యంలో సిపిఐ ఏర్పడింది. వాళ్ళు నెహ్రూ గారు అత్యంత ప్రజాస్వామ్య అయినా కూడా ఆయన ఏం చేసిండు, ఆ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని ఒక్క వేడితో, ఒక కలం పొడితో రద్దు చేశారు. 356 అనే ఆర్టికల్ ఉంటుంది రాజ్యాంగంలో. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే అధికారం మాకుంది కదా అని ఎలాంటి కారణం చూపెట్టకుండా రద్దు చేసింటూ రద్దు అయింది. అప్పటి నుంచి ఏమైంది, 57లో మన కేరళ ఎన్నిక జరిగితే 55లో రద్దు అయిపోయింది. మరి 58లో మళ్ళీ ఎన్నిక జరగాల్సి వచ్చింది కదా అక్కడ. అప్పటి నుంచి ఈ బ్యాలెన్స్ పోయింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు ఏదైతే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగడం అక్కడ బ్రేక్ అయింది. అక్కడ నుంచి 9 రాష్ట్రాల్లో, 67 వచ్చేలా 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు రావడం. మళ్ళీ అస్సలైన బ్రేకింగ్ ఎప్పుడు జరిగిందంటే సువర్ణ గారు, 1971లో. అప్పుడు మొట్టమొదటి 1947 నుంచి 64 దాకా నెహ్రూ ప్రధానమంత్రి, 64 నుంచి 66 దాకా లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి, 66లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత 67కి వచ్చి 67లో అయితే 67 నుంచి 71 దాకా 67 ఎన్నికలు జరిగినాయి కదా. 67 ఎన్నికల తర్వాత 72లో జరగాలి పార్లమెంట్ ఎన్నికలు. కానీ 71లోనే మధ్యంతర సభను రద్దు చేసి మధ్యంతరకి ఎన్నికలకు పోయింది ఇందిరాగాంధీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో లోకలోకలు అప్పుడు ఏమంటారు, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పెద్ద సీనియర్లు తిరగబడ్డం, కామరాజు నడార్ ప్లాన్, ఇవన్నీ జరిగేమైందంటే 72లో జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికలు 71లో ముందు జరిగింది. అక్కడ పార్లమెంట్ ఎన్నికలు కూడా గాడి అయిపోయినాయి. 5 ఏళ్ళకి ఒకసారి పోయి 4 ఏళ్లకే మళ్ళీ ఎన్నికలు జరిగింది. అట్లా చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా 18 సార్లు పార్లమెంట్ ఎన్నికలు,
రాష్ట్రాలలో 19, 20 గోవాల ప్రభుత్వాలు పటపట పడిపోతుంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది. గోవా లాంటి చోట్ల 22 సార్లు కూడా జరుగుతాయి. కనుక ఇవన్నీ ఇప్పుడు అంత ఇంబ్యాలెన్స్ అయింది. దీనికి కారణం ఏంటంటే మన సిస్టమ్, మన ఓటింగ్ సిస్టమ్ ఏంది, FPTP అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్. అంటే ఒక ఓటు మెజారిటీ ఎక్కువైతే గెలిచినట్టు. ఒక మంచి చిన్న ఉదాహరణ చెప్తాను సువర్ణ గారు. 100 ఓట్లు ఉన్నాయి, 100కి లెక్క పెడితే 100 లక్షలకు తెలుస్తుంది. 100 ఓట్లల్లో 51 ఓటు వచ్చిన వాడికి 100 ఓట్లు మొత్తం పడి నెంబర్ 100లో 70 పడ్డాయి అనుకోండి. 100లో 70 పడ్డాయి, 30 పడలే అంటే మొత్తం పోలింగ్ కు రాలేవాడు. ఈ 70లో 36 ఓట్లు వచ్చినప్పుడు గెలుచుతాడు, 34 ఓట్లు వచ్చినప్పుడు ఓడిపోతాడు. అంతేగా? అటువంటిప్పుడు ఏమైతుంది, 30 ఓట్లు ఏమో ఓటికే రాలే, వాళ్ళ తీర్పు లేదు అక్కడ. వచ్చిన పోలింగ్ పడ్డ 70 ఓట్లలో 36 వచ్చినప్పుడు గెలిచిండు. అంటే ఏంది, మొత్తం 100లో 36% వచ్చినప్పుడు గెలుస్తున్నాడు. అంతేగా? ఈ సిస్టమ్ ఏంటంటే FPTP సిస్టమ్ అంటారు. దామాషా పద్ధతులు అట్లా ఉండదు. దామాషా పద్ధతులు ఏంటంటే మొత్తం ఓట్లలో ఎక్కువ శాతం వచ్చిన వాడిని గెలుపుకుంటారు. ఉదాహరణకు మీరు ఉపాధ్యాయ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు అంటాం కదా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, అట్లానే అడ్వకేట్ బార్ అసోసియేషన్, డాక్టర్ల IMA, వీటికి ఎట్లా ఉంటుంది అంటే ఒక అభ్యర్థికి 50% ఓట్లు దాటితేనే గెలిచినట్టు ఉంటుంది. ఈ సిస్టమ్ లేనప్పుడు ఇక్కడ ఏమవుతుంది, గెలిచిన వాడు సికిందర్ అంటే మొత్తం ఓట్లలో 25% వచ్చినప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దాంతో ఏమైతుంది, మిగతా 70% వ్యతిరేకంగా ఉంటారు. ఎప్పుడో ప్రతిపక్షాల నుంచో లేక ఇటు నుంచి అటు నుంచి ఇటు ఫిరాయింపు చేస్తారు. దాంతో ప్రభుత్వం పడిపోయింది అనుకోండి. జమిలీ ఎన్నికలు ఎట్లా సాధ్యమైతే, మళ్ళీ ప్రభుత్వాలు పడిపోతాయి కదా అప్పుడు. కనుక ఈ మొత్తం జమిలీ ఎన్నికలు జరపాలంటే 4 సిస్టమ్లు మార్చాలి. ఒకటి ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ మార్చాలి, ఒక ఓటుతో కాదు, మెజారిటీ ఇస్ లా. రెండోది మనకు ఇంకోటి ఏం చేయాలంటే రాజ్యాంగ సవరణ 4 చేయాలి. ఇన్ని చేసిన తర్వాత పేకమేళ లా కూలిపోతుంది. నేను అక్కడికి వచ్చే ముందు అంటే జమిలీ ఎన్నికల సాధ్యాల్లో వాళ్ళు కొన్ని ఏమంటున్నారంటే పాజిటివ్ చెప్తున్నారు. ఏమని, జమిలీ ఎన్నికలు జరిగితే ఎన్నికలు పదే రావు, ప్రభుత్వం పడిపోతే ఎన్నికలు జరపన్నా, ఆ ఎన్నికల సంవత్సరాన్ని జరపన్నా. ఒక మంచి ఉదాహరణ చెప్తాను. 5 ఏళ్లకు ఎన్నికైంది ఒక ప్రభుత్వం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన ఉదాహరణ. 5 ఏళ్లకు ఎన్నికైన ప్రభుత్వాన్ని రేపు 3 ఏళ్లకే రద్దు చేసి ఎన్నిక అంటే వాళ్ళు కోర్టుకు ఊరుకుంటారా పోతారా చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు 2029లో ఎన్నికలు జరగాలి. ఇప్పుడు రేపేమో తమిళనాడు జరుగుతున్నాయి ఎన్నికలు. రేపు మనకు 26 తమిళనాడు జరుగుతాయి, ఇదే 25 పశ్చిమ బెంగాల్ జరుగుతాయి, ఇదే 25 బీహార్ లో జరగాల్సింది ఎన్నికలు. వీళ్ళందరికి 5 ఏళ్ళు ఉన్నానా ఉండొద్దా? మరి వీళ్ళు 5 ఏళ్ళు ఉండకుండా వీళ్ళు రద్దు చేసిన అనుకోండి, వాడు ఊరుకుంటారా? కోర్టుకు పోతారా? మీకు మామూలుగా చెప్తాను, ఒక సర్పంచ్ ఉన్నాడు, 5 ఏళ్ల పదవి కాలం కాకముందే నీ పదవి రద్దు చేసుకుంటూ సర్పంచ్ కూడా కోర్టుకు పోతారుగా. ఇదే అంతే, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇన్బ్యాలెన్స్ ఉండి ఎన్నికలు ప్రతి సంవత్సరం ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే వీళ్ళందరినీ ఒకటే కలిపి ఒక థ్రెషోల్డ్ పెట్టి అక్కడి నుంచి ఎన్నికలు జరుపుదామంటే కాని పని అంటున్నాను. ఒకవేళ బలవంతంగా కలిపినా అంటే అయిపోయిన వాడిని పెరగాలి, ముందుకున్న వాడిని వెనక్కి జరపాలి. ఇప్పుడు మన 2 రాష్ట్రాల్లో చూడండి, ఓవరాల్ గా సిస్టమ్ అంతా మార్చాల్సిందే. మీరు చెప్పినట్టు 4 అంశాలే కాకుండా ఇప్పుడు చెప్పే ఈ సాంకేతిక ఇవి కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి 2 ఏళ్ళు 3 ఏళ్లే కంప్లీట్ అయి ఉంటాయి. ఇప్పుడు 27కి ఒకవేళ ఎలక్షన్స్ అనుకుంటే, జమిలీ ఎన్నికలు రాబోయే దానిలో చూసుకుంటే, మరి వీటన్నిటిని అధిగమించి జమిలీ ఎన్నికలు జరిపించాలి అని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అడుగులు వేసే అవకాశాలు ఉంటాయా, లేకపోతే జమిలీ ఎన్నికలు కేవలం డిస్కషన్ వరకు మాత్రమే కొనసాగే అవకాశాలు ఉంటాయా? ఏం లేదమ్మా, వాళ్ళ పార్టీ మేనిఫెస్టో పెట్టింది కనుక ఈ 10 ఏళ్ళ నుంచి ఎందుకు చేయలేకపోయినారు. ఉదాహరణ చెప్తాను. 2014లో జమిలీ ఎన్నికలు సగం రాష్ట్రాల్లో 2014లో ఎన్నికలు జరిగినాయి. ఏది ఒకేసారి. మిగతా ఎన్నికలు కలిపే ప్రయత్నం చేస్తే ఉన్నది విచ్చగొట్టింది కదా ఇదే బీజేపీ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో కూడా, ఆంధ్రలో తెలంగాణ 2014 ఒకేసారి ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కదా. 2018లో కేసీఆర్ గారు దాన్ని మధ్యంతరంగా రద్దు చేసి ఎందుకు ఎన్నికలకు పోయినరు? అప్పుడు చేయాల్సింది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు కొంచెం ముందు జరిపి దీన్ని సరిగ్గా, ఇప్పుడైనా మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ రద్దు అయిన 6 నెలల లోపల 180 రోజుల లోపల ఎన్నికలు జరపాలి, కొత్త ప్రభుత్వం రావాలి, ఏదైనా సరే అది ఇవ్వాలి. కనుక ఎప్పుడైతే సెప్టెంబర్లో రద్దు చేసిండో కేసీఆర్ గారు మన తెలంగాణ గవర్నమెంట్ ను, తెలంగాణ అసెంబ్లీని, వెంటనే 6 నెలల లోపల ఫిబ్రవరి దాకా టైం ఉండేనా లేదా? సెప్టెంబర్ పోయిపోయింది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి దాకా టైం ఉండే లోపల పెట్టవచ్చు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? మేలో జరిగింది. అవి 2 ఏళ్ళ ముందుకు జరిపి ఈ 6 నెలల కరెంట్ జరిపిన అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ కలిసేది కదా. చెడగొట్టింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. ముందస్తు ఎన్నికలు పోతే ఒక 2 రాష్ట్రాల ఎన్నికల్లో ఈ సమతుల్యత పాటించకపోతే 28 రాష్ట్రాల ఎన్నికల్లో వీళ్ళు ఎట్లా చేస్తారంటున్నాను. నెంబర్ 1. రెండవది కారణాలు చెప్తున్నాను, ఆర్థిక కారణాలు. ఏంటంటే ఎన్నికలు పదే వస్తే ప్రజాధనం ఎంతనమ్మా? మనది 50 లక్షల కోట్ల బడ్జెట్, భారతదేశ బడ్జెట్ మన సంవత్సర బడ్జెట్ 50 లక్షల కోట్లు.
మా అంటే 40,000 కోట్లు 30,000 కోట్లు ఖర్చు అయింది మొత్తం దేశం అంతా ఎన్నికలు జరిపితే వేరు ఎన్నికలు జరుపుతున్నా 40,000 కోట్లు 50,000 కోట్లు అనుకోండి 50 లక్షల కోట్లలో 50,000 కోట్లు ఎంత శాతం ఎంత చూడండి అంటే ఈ లెక్క తప్పు అంటున్నాను ఇప్పుడు మనం ఆలోచన ధోరణి తప్పు. మూడవది ఇప్పుడు ఎప్పటికప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి అంటున్నారు కదా ఒకవేళ 5 ఏళ్ళ కరెక్ట్ ఫిక్స్ చేసుకొని పోవాలంటే మన పద్ధతులు ఏమున్నది ముఖ్యమంత్రిని డైరెక్ట్ ఎలక్షన్ చేసే పద్ధతి లేదు. ఎమ్మెల్యేల బలాబలాల మీద ముఖ్యమంత్రులు ఆధారపడాలి లేకుంటే ప్రధానమంత్రి కూడా అంతే కదా ఎంపీల బలం మీద ప్రధానమంత్రి ఆధారపడాలి. ప్రభుత్వం మధ్యంతరంగా అవిశ్వాస తీర్మానం పెడితే రద్దు అయిపోతుంది. రద్దు అయినాక మళ్ళీ ఎన్నికలు ఇప్పుడు సంవత్సరానికైనా పెట్టాల్సిందే కదా. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో 18 నెలలు అయిన ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం పడిపోయింది అనుకోండి వచ్చే ఎన్నికలు ఏం చేస్తారట అంటే ఈ 3.5 ఏళ్ళకే పెడతారట మంచిది. మరి రెండోసారి ఎన్నిక వచ్చిందా రాలేదా? ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వం పడిపోతే ఇక్కడి నుంచి మళ్ళీ 5 ఏళ్ళకి పెడుతున్నారు. అది కరెక్టా? ఇక్కడి నుంచి 3.5 ఏళ్ళకి పెట్టి మన 3.5 ఏళ్ళ తర్వాత అందరితో కలిపి మళ్ళీ ఎన్నిక పెడితే డబుల్ ఎన్నికలు అయినట్ట కాదా? కరెక్ట్. కామన్ సెన్స్ తో ఆలోచన చేస్తే మనకి అర్థమైంది కదా. మీకు చాలా నా పాయింట్ అర్థమైంది మీకు. నేనేమంటున్నానంటే అప్పుడు జరుగుతాయి ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయి మళ్ళీ కదా. ఇప్పుడు మా చెల్లికి మళ్ళీ పెళ్లి అని ఓ సినిమాలు అంటారు కదా మళ్ళీ ఎన్నికలు వస్తాయి వీళ్ళు ఇట్లా చెప్పినా అట్లా చెప్పినా వస్తాయి కానీ మసిపూసి మారడికాయ చేస్తున్నారు. దీనికి మా రామ్నాథ్ కోవింద్ గారు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిండు ఆయన నివేదిక ఇచ్చిండు. అంటే ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది సువర్ణ చెప్తాను అన్నమాట. ఎందుకంటే ఆ మాట దురుసుగా ఉన్న ఈ సామెత ఎందుకు వాడుతున్నానంటే ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది అంటున్నాను. ఎట్లా మీ భార్యను మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేశారా? అది భర్త కూడా వర్తిస్తుంది. భర్తను భార్య ఆడవాళ్ళు ఇటు అడుగుదాం నష్టం భర్తను కొడుతున్నారా మానేశారా? ఏదైతే ప్రశ్ననే కదా ఒక్కటే జవాబు చెప్పాలి. కొడుతున్నా మానేసినా రెండింటిలో ఏదో ఒకటి చెప్పాలి. అని ఒక ప్రశ్న వేసినాం అనుకోండి కొడుతున్నా అంటే తప్పు కదా మానేసినా అంటే ఇదివరకు కొట్టినట్టు లెక్క కదా. అందుకని ప్రశ్న తప్పు వేసి తప్పుడు జవాబు తెప్పించుకున్నారు రామ్నాథ్ కోవింద్ గారితో. ఇప్పుడు నన్ను మీరు అడిగారు జమిలీ ఎన్నికల విషయం సాధ్యాసాధ్యాలు సాధ్యం అవుతాయా కావా అని అడిగారు. అది కరెక్ట్. కానీ జమిలీ ఎన్నికలు ఎలా సాధ్యం అవుతాయి అని అంటే ప్రశ్న తప్పు కదా. సాధ్యం ఎట్లా చెప్పాలి నేను కదా సాధ్యంగా మార్గాలు చెప్పాలి. ఇప్పుడు ఆయన ప్రశ్న అడిగినంటే రామ్నాథ్ కోవింద్ ను జమిలీ ఎన్నికలు జరపడానికి అవసరమైన ఏర్పాట్లు ఎట్లా చేస్తే బాగుంటుందని అడిగింది. ఈ ప్రశ్న తప్పు. ఆయన జమిలీ ఎన్నికలకు అవసరమైన అంశాలను నీటి క్రోడీకరించి రిపోర్ట్ ఇచ్చాడు కదా. నేనేమంటున్నా జమిలీ ఎన్నికలు సాధ్యం అవుతాయా కావా కాకపోతే ఏ మార్గాలు అయితే ఏ మార్గాలని చెప్పాలి కదా. అది చెప్పలే ఆయన. అందుకని జమిలీ ఎన్నికలు జరగాలంటే 3 అవరోధాలు ఉన్నాయి. నెంబర్ 1 ఫస్ట్ జమిలీ ఎన్నికలు ఎక్కడ ఢిల్లీ బహుత్ దూర్ హై. మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే 2026లో జనాభా లెక్కలు చేయాలి. ఎందుకు 2000 ఇప్పుడు జనాభా లెక్కల కాడికి వస్తాను. జనాభా లెక్కలు ఇప్పటిదాకా బ్రిటిష్ హయాంలో 7 సార్లు మళ్ళా మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన 7 సార్లు జరిగింది. మొత్తం 14 సార్లు ఈ జనాభా లెక్కలు జరిగింది. బ్రిటిష్ హయాంలో చూసుకుంటే 1971 1871 1872 మన 72 మొదలంటే 82 తర్వాత అక్కడి నుంచి 10 సంవత్సరాలు కొట్టంటే మళ్ళీ 91 1891 1901 1911 1921 1931 మొత్తం 7 సార్లు జనాభా లెక్కలు మన దగ్గర చేశాం. మొదటిసారి ఏమో 2 సార్లు 1871 అంటే బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా ఆధీనంలోకి వచ్చింది. అప్పుడు భారతదేశం మొదలు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండే తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం రాణి ఆధీనంలోకి వచ్చినాక 71 నుంచి 2031 దాకా 7 సార్లు ఈ జనాభా లెక్కలు చేశాం. 7వ సారి చేసినప్పుడు దాకా కూడా కులగణన కూడా ఉండేవాళ్ళు. అంటే దేశంలో ఏ కులం వాళ్ళు ఎవరున్నారు తెలుసుకున్నారు. కానీ 1941లో 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. దాంతో అప్పుడు కులగణన మన ఈ జరగలే జనాభా లెక్కలు జరగకుండా 1951లో మొట్టమొదటిసారి మన భారతదేశంలో ఈ జనగణన జరిగింది. 1951 స్వాతంత్రం వచ్చినాక 4 ఏళ్లకు 51 61 71 81 91 2001 2011 అంటే 7 సార్లు మన భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా జనాభా లెక్కలు సభ్యం జరిపినాం. కానీ ఇక్కడ కులగణన జరగలేదు. కులగణన అంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వర్గం అంటే ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది ఎస్టీలో మాది ఎంత మాల ఎంత బైండ్ల ఎంత అని చేయలేదు. అట్లానే ఎస్టీలో కూడా మన లంబాడి వాళ్ళు ఎంతమంది సంతులు ఎంతమంది గోండులు ఎంతమంది చేయలేదు. కనుక ఎస్సీ ఎస్టీ ఈ 2 చేశారు. బీసీల లెక్కలు లేవు అప్పటి నుంచి కూడా. ఇప్పుడు ఏమవుతుంది కుల చైతన్యం పెరిగిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే మేమెంతో మాకంతా అంటున్నారు కదా కులాల లెక్కలు చేయాలని ఒకటి వస్తున్నది. కనుక 2011లోనే చివరిసారి ఎన్నికలు మన జనాభా లెక్క జరిగినాయి. 2021లో కరోనా వల్ల జరగలేదు. 2021లో జరగాల్సింది మొదలు కానీ 2021లో జరగలేదు ఆగిపోయింది కరోనా వల్ల. 2011లో కులగణన కూడా చేసిండ్రు
కానీ 1.5% అంటే 1.5% తేడా ఉంది అని అది బయట పెట్టలేదు. దాంతో అక్కడికి ఆగిపోయింది. ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మేము కులగణన చేసినాం, మీరు చేయండి, బీహార్లో మేము చేసినాం, అట్లానే మనకు తెలంగాణలో చేసినాం, పెట్టమనంటున్నారు. మంచిదే, నష్టం లేదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కులాల లెక్క తేల్చాల్సిందే. లేకపోతే మేము ఇంతమంది చెప్పుకుంటే 100 మంది ఉంటే 150 మంది లెక్క చెప్తున్నారు అన్ని కులాలు కలిపి. అంటే మేము ఎంత ఎక్కువ ఉన్నామని చెప్పుకోవడం కోసం సుధన్ గారు, మేము ఎక్కువ ఉన్నామని చెప్పుకోవడం కోసం వాళ్ళు 100 ఉంటే 150 చెప్తున్నారు. అందరు చెప్పినట్లు ఏమైంది, 100 మంది జనాభా ఉంటే 150 జనాభా లెక్కలు వస్తున్నాయి. కనుక ఈ కులాల వారి లెక్కలు చేయడం మంచిదే అంటున్నాను. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే 2021 ఆగిపోయిన లెక్కలు 2026 ఎందుకు జరుపుతున్నారు, దానికి కూడా కారణం ఉన్నది. ఎప్పుడైతే డిలిమిటేషన్ కమిటీ, ఎప్పుడు డిలిమిటేషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థతో చేస్తారు, వట్టి ఆషామాషి కాదు. డిలిమిటేషన్ పూర్తి అయినాక కోర్టులు కూడా దాన్ని ఏం చేయలేవు, కోర్టులో పోవడానికి వీలు లేదు. రాజ్యాంగం అంత పకడ్బందీ ఏర్పడడం, లేకపోతే నియోజకవర్గాలు రోజుకోటి మారుతుండే మనకి రాజకీయ పార్టీల ఫిరాయింపుల ద్వారా లాగానే. ఎందుకంటే ఎప్పుడు ఫస్ట్ డిలిమిటేషన్ కూడా ఒక లెక్క ఉందంటే 1951లో డిలిమిటేషన్ చేశారు. అంటే ఎన్ని సీట్లు ఉండాలి పార్లమెంట్ లో, రాష్ట్రాలకు అసెంబ్లీలకు ఎన్ని సీట్లు ఉండాలని. అట్లా ఆ తర్వాత ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఈ మళ్ళీ డిలిమిటేషన్ జనాభా లెక్క రేట్లో డిలిమిటేషన్ కూడా అంటే నియోజకవర్గాల పునర్విభజన చేసుకుంటూ వచ్చారు. 51లో 61లో 71లో చేసిండు. 71 చేసినప్పుడు ఏమైందంటే దక్షిణ భారతదేశానికి జనాభా తగ్గిస్తున్నాం అప్పటికే కనుక అన్యాయం జరగకుండా ఈ 71 జనాభా లెక్కలతోనే ఉన్నదని 25 ఏళ్ల దాకా వాయిదా వేసింది. మళ్ళీ డిలిమిటేషన్ వద్దు అని ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మళ్ళీ 2021 దాకా ఈ డిలిమిటేషన్ లేదు పొమ్మంది. 25 ఏళ్ల దాకా ఫ్రీజింగ్ చేసింది. దానికి మంచి కారణం ఉంది ఏంటంటే జనాభా అడ్డగోలుగా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు మధ్యన ఎడమ వస్తున్నది. జనాభా నియంత్రణకి దక్షిణాది రాష్ట్రాలు పాటిస్తున్నాయి, ఉత్తరాది రాష్ట్రాలకు జనాభా నియంత్రణ చేస్తలేరు అని చెప్పి అప్పుడు ఫ్రీజింగ్ పెట్టారు 2021 దాకా. 1971 అని ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నారు. ఆమె చాలా వైజ్ మూవ్మెంట్ గా ఆలోచించి పెట్టింది. 2001కి వచ్చే కల్లా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఆలోచన చేసి ఇందిరాగాంధీ చేసింది కరెక్ట్. ఒకవేళ 2001 జనాభా లెక్కలు తీసుకొని మనం కనుక డిలిమిటేషన్ చేస్తే దక్షిణ భారతదేశంలో 15 నుంచి 20 నియోజకవర్గాలు కోల్పోతారు. ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశంలో పెరుగుతాయి. కనుక మనం 1971 జనాభా లెక్కలు ఇందిరాగాంధీ గారు ప్రతిపాదించిన ప్రతిపాదికనే మనం చేయాలని 71 జనాభా లెక్కల ప్రకారమే అప్పుడు విభజించి మనకు అన్యాయం జరగకుండా చూసిండు వాజ్పేయి గారు. ఇందిరాగాంధీ ఆ పని చేసింది, వాజ్పేయి గారు ఆ పని చేసింది, పార్టీలు వేరు కదా. ఇవాళ మోడీ గారు ఏం చేస్తున్నారంటే కొంచెం కుట్రపూరితంగా పెద్ద ఎత్తున దక్షిణ భారతదేశంలో ఈ సీట్లు మనకు తక్కువ అవుతాయి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 సీట్లు ఉన్నాయి, 17 తెలంగాణకు, 25 మనకు ఆంధ్రప్రదేశ్ కు. ఈ 42లో 3 స్థానాలు కోల్పోతాం. 3 ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో 3 కోల్పోతాం, తెలంగాణలో 2 కోల్పోతాం, 5 స్థానాలు పోతాయి మనకు. అట్లానే కర్ణాటకలో 5 స్థానాలు పోతాయి, తమిళనాడు 8 స్థానాలు పోతాయి. అంటే ఈ జనాభా తక్కువ అతి తక్కువ చేసింది ఎక్కడ అంటే తమిళనాడు. వాళ్ళు మంచి మనకంటే ఎక్కువ పార్టీ. అంటే ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు చేసిన పని ఏంటంటే ఎప్పుడైతే ఈ అన్యాయం జరుగుతుందో గమనించినప్పుడు మళ్ళీ మనందరం డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈ డిలిమిటేషన్ అనేది, ఒక్క నిమిషం నేను లైవ్ లో ఉన్న తర్వాత నేను ఎప్పుడైతే డిలిమిటేషన్ అనేది ఎట్లా చేసిందంటే డిలిమిటేషన్ యాక్ట్ లో స్పష్టంగా 2001లో జరిగిన దాని ప్రకారం 26 దాకా జనాభా లెక్కలు 26లో సేకరించిన తర్వాతనే అప్పుడు చేయాలని వచ్చింది రూలు. అది సంగతి. కనుక 2026 తర్వాత జనాభా లెక్కలు అంటే ఏంది, 21 జరిగినా కూడా 26 తర్వాత అంటే 26 తర్వాత జనాభా లెక్క అంటే 31కి వస్తుండే. కానీ 2021లో కరోనా రావడం వల్ల జనాభా లెక్క జరపలేకపోయింది. కనుక 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు జనాభా లెక్కలు చేరడానికి మొన్న గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. అందుకని జనాభా లెక్కలకు శ్రీకారం అంటున్నాం మనం. గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది వచ్చే 2 సంవత్సరాలు ఆల్మోస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం జూన్ లో ఉన్నాం. 2027 మార్చి 31 నాటికి ఈ జనాభా లెక్కలు గణన పూర్తి కావాలి. దానిలో 3 ఫేజులు ఉన్నాయి. ఒకటి ఫేజ్ ఏమో ఫస్ట్ ఇప్పుడు గెజిట్ వచ్చింది. రెండో ఫేజ్ లో 2026 అక్టోబర్ నుంచే మనకు ఇప్పుడు 25 అక్టోబర్ నుంచే లడఖ్, అట్లా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ 4 రాష్ట్రాలలో మొదలు ఈ సంవత్సరం మొదలు పెడతారు. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఒకవేళ జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా చేయాలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన అడ్డంకులు చాలా కనిపిస్తున్నాయి. ఒకవేళ వాటన్నిటిని కాదు అని చెప్పి ముందుకెళ్దామన్నా అంటే రాష్ట్రాల అంటే ఉన్న రాష్ట్రాలందరి ముఖ్యమంత్రుల అభిప్రాయం తీసుకొని ఇది కేంద్ర ప్రభుత్వం చేయదంటారా? ఎందుకంటే డీలిమిటేషన్ కానివ్వండి. ఏకాభిప్రాయం నేను చెప్తున్నాను,
2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి, 2023లో తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. 2023లో జరిగిన 24 వాయిదా వేస్తా అంటే మిగతా ప్రతిపక్ష పార్టీలు ఊరుకుంటాయా? పోనీ ముందుకు జరపదామంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఇంతే, ఏం లేదు. అట్లా 29 రాష్ట్రాలు 28 రాష్ట్రాలు ఈ 9 కేంద్ర ప్రభుత్వం. నేను టకటక చెప్పొస్తానమ్మా. ఇక్కడ ఏమైందంటే జనాభా లెక్కలు సేకరణ తర్వాత చేయాలంటే జనాభా లెక్కలలో 3 విధాలు ఉన్నాయి. ఒకటి మొదటి ఫేజ్లో మీది చేస్తారు, తర్వాత ఫేజ్లో దేశం అంతా చేస్తారు. మొదటి ఇళ్ల లెక్కలు, తర్వాత వ్యక్తిగత గణన ఉంటది. 2027 మార్చి నాటికి పూర్తవుతుంది. 2027 అంటే 2028 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. దానికి ఇంకో చిక్కుముడు ఏంటంటే మహిళా రిజర్వేషన్ల బిల్లు పాస్ అయింది, చట్టం అయింది. దాన్ని ఏమన్నారు, 33% మహిళా రిజర్వేషన్. మహిళా రిజర్వేషన్లు 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తామన్నారు, చట్టం అయింది. అయిన తర్వాత ఏం చేసిండ్రు, 2021 మన 21 తర్వాత జరిగిన జనాభా లెక్కల ప్రకారం 26 తర్వాత అంటే దాని ప్రకారం 33% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి వాళ్ళు అంటే, ఈ 33% రిజర్వేషన్ ఇవ్వడానికి అవసరమైన ఏర్పాటు 2 రకాలు చేస్తా అంటున్నారు వాళ్ళు. ఒకటేమో ఇప్పుడున్న నియోజకవర్గాలను 33% పెంచుతారట, అంటే 50% పెంచాలి. ఇప్పుడు మొత్తం 33% ఇవ్వాలి కదా. ఉదాహరణకు 543 సీట్లు ఉన్న పార్లమెంట్ లో మరొక 250 సీట్లు పెంచుతారు, అంటే 850 సీట్లకు పోతుంది. పోతే అందులో 1/3 ఇస్తారు, అంటే పెంచే సీట్లను 1/3 పెంచుకుంటూ ఆ సీట్లను మహిళలకు ఇద్దామని ఆలోచన. మంచిదే. అప్పుడు పెంచితే ఏమైతుంది, అందుకనే మన పార్లమెంట్ కూడా కొత్త పార్లమెంట్ ఎట్లా కట్టుకున్నాము, ఉభయ పార్లమెంట్ అంటే రాజ్యసభ లోక్సభ కలిపి ఇప్పుడున్నంత 543 ప్లస్ 235 ఉన్నారు. దీన్ని 1200 అవుతాయి ఈ 2 కలిపితే. రేపు పెంచితే 1200 సీట్లకు అవసరమైన సీటింగ్ కెపాసిటీ ఇచ్చుకుంటూ కొత్త పార్లమెంట్ కట్టుకున్నాం. ఇప్పుడు సీట్లు పెంచాలంటే మళ్ళీ సమస్య ఏంటంటే డిలిమిటేషన్ లో దక్షిణ భారతదేశం నష్టపోవద్దు, ఉత్తర భారతదేశం లాభపడద్దు. అందుకనే ఏ లెక్కలతో జనాభా లెక్కలు చేస్తారు, ఏ లెక్కలతో డిలిమిటేషన్ చేస్తారు, అందులో మహిళా రిజర్వేషన్ నియమిస్తారు. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు జమిలీ ఎన్నిక. రామ్మోహన్ గారు, మనం అనుకున్నట్లు ముందు కూడా జమిలీ ఎన్నికలు జరిగాయని మనం అనుకున్నాము. అప్పుడు ఈ పంచాయతీ సిస్టమ్ అప్పుడు లేదు, కానీ ప్రస్తుతం అయితే పంచాయతీ సిస్టమ్ ఉంది. మీరు అంటున్నట్లు ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అధిగమించినప్పటికీ పంచాయతీకి సంబంధించిన ఆ సిస్టమ్ని ఎలా మేనేజ్ చేస్తారు? అసలు సిస్టమ్నే తీసేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కొత్తగా వచ్చిన ఈ డీలిమిటేషన్ ద్వారా దాన్ని కూడా విభజన చేసి అక్కడ కూడా మళ్ళీ ప్రాసెసింగ్ చేయాల్సి వస్తుందా? సువర్ణ గారు, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మనం మర్చిపోయిందని మనం గుర్తు చేశాం. డిలిమిటేషన్ దీనికి మాత్రమే వర్తిస్తుంది. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఇవి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేమో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల వరకు చూసుకుంటుంది. అంటే అది విధాన మండలి కావచ్చు, విధానసభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు. కానీ నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంటుంది. రాష్ట్రంలో ఈ జనాభా లెక్కలు జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ డిలిమిటేషన్ కావాలి. ఎక్కడ మనకు రాష్ట్రాలలో కూడా, అంటే ఉదాహరణకు మండలాల సంఖ్య పెరిగింది, జిల్లాల సంఖ్య 33 ఉంది. గతంలో మనకు గత జనాభా లెక్కలప్పుడు కేవలం ఎన్ని ఉండే, ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు, తెలంగాణలో 10 జిల్లాలు. ఇప్పుడు ఇక్కడ 33 అని, అక్కడ 26 ఇవన్నీ లెక్కలు తీసుకుని ఏం చేస్తారంటే జనాభా లెక్కలు చేసిన తర్వాత ఇప్పుడు 26లో హైదరాబాద్ మనకు రూరల్ కాదు కనుక హైదరాబాద్ లో జిల్లా పరిషత్ ఉండదు, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఉంటుంది. అట్లా చూసుకొని అప్పుడు ఏం చేస్తారంటే ఈ లెక్కలు కూడా, అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఏమంటున్నారంటే ఒకేసారి వరుసగా, అంటే ఒకేసారి అంటే ఒకే రోజు అన్ని ఎన్నికలు ఉండవు. స్థానిక పంచాయతీ, అట్లానే మండలము, జిల్లా పరిషత్ 3 స్థాయిలో ఎన్నికలు ఫస్ట్ పెడతారట. ఇది రెండోది తర్వాత పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కలిపి పెడతారట. ఇది జరుగుతున్నది. అందుకని నేను ఏమంటున్నానంటే ఇవన్నీ చేయాలంటే మొట్టమొదలు నేను చెప్పిన జనాభా లెక్కల నుంచి, డిలిమిటేషన్ నుంచి, మహిళా రిజర్వేషన్ నుంచి ఇన్ని చిక్కుముళ్ళు దాటుకొని వస్తే కూడా రేపు కోట్లకు పోతే మళ్ళీ కష్టపడుతున్నాను నేను. ఓకే. సో ఫైనల్ గా అసలు జమిలీ ఎన్నికలు అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా డీల్ చేయబోతుంది? అంటే ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే మంచిదా, రాకపోతే మంచిదా, దేశం మొత్తానికి అలాగే రాష్ట్రాల వైజ్గా 1-2 నిమిషాల్లో చెప్పి మనం ముగిద్దాం రామ్మోహన్ గారు. జమిలీ ఎన్నికలు రావడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎన్ని కష్టాలు పడ్డా మళ్ళీ చేసిన పేక ముక్కలు కదా, పేక మేడ కడితే కూలిపోతే అట్లా కూలిపోతుంది. నేను సమాఖ్య నేను సూత్రప్రాయంగా 3 విషయాలు చెప్తాను. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఎట్లా అంటే పంచాయతీ ఎన్నికలు ఒక ఏజెండా ఉంటుంది. పంచాయతీ సర్పంచ్ మనకి ఎవరు ఉండాలి, మనం పంచాయతీలు ఎవరు లేదు. మోడీ ఎక్కడ, మోడీతో సంబంధం లేదు ఇక్కడ. మోడీ అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు. అట్లాగే మండల వ్యవస్థలో మండలానికి ఉన్న సమస్యలు మండలాల ప్రస్తావనకు వస్తాయి. అట్లాగే జిల్లా పరిస్థితులు జిల్లా ప్రస్తావన వస్తుంది. ఇట్లా చూసుకుంటే
ఏ ఎన్నిక ప్రచారం ఉంటది కదా. ఇప్పుడు గ్రామ స్థాయి సమస్యలు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కావాలి, జిల్లా స్థాయి ఎన్నికలు జిల్లా స్థాయిలో ప్రచారం కావాలి, రాష్ట్ర స్థాయి ఎన్నికలు రాష్ట్ర స్థాయిలో ప్రచారం కావాలి. కానీ అన్ని కలిపి పెండా బెల్లం కలిపి ఎన్నికలు చేస్తామంటే ఎజెండా ఉండదు. ప్రజల దగ్గర ప్రజలకు మనం ఏం చేస్తామంటే మోడీ రాహుల్ గాంధీ పోటీ చూపెడతారా, లేకుంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ పోటీ చూపెడతారా, లేకపోతే ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఇద్దరి మధ్య పోటీ చూపెడతారా? ఎవరు చూపెడతారు ఇక్కడ? కనుక ఆ సమాఖ్య స్ఫూర్తి అంటే భారతదేశంలో ఇప్పటికీ యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, యూనియన్ గవర్నమెంట్ అంటాం మనం. రాజ్యాంగం మనకి ఇచ్చింది యూనియన్ గవర్నమెంట్. ఇప్పుడు యూనియన్ మినిస్టర్ అంటాం కానీ సెంట్రల్ మినిస్టర్ తప్పు మనం మాట్లాడుతున్నాం కానీ రాజ్యాంగంలో ఎక్కడ సెంటర్ అనే పదం లేదు, సెంట్రల్ అనే పదం అంతకంటే లేదు. యూనియన్ మినిస్టర్ అంటాం కనుక యూనియన్ మినిస్టర్ ప్రకారం చూసుకుంటే రాష్ట్రాల సమాహారం ఇది. రాష్ట్రాల హక్కులు హరించబడితే కనుక ఇది కరెక్ట్ గా సూత్రప్రాయం. రెండోది ఎన్నికల ఖర్చు అని చెప్తున్నా, అది ఎంతకంటే అధ్వానం. ఎన్నికలు మళ్ళీ వస్తాయి, అప్పుడేమో వస్తాయి ఇప్పుడేమో వస్తాయి. ఖర్చు అంటారా పీనట్స్ తో సమానం. ఖర్చు మాత్రమే సేవ్ చేయగలుగుతాం. అది కూడా ఎన్నికలు నేను చెప్తున్నాను కదా, 2 సార్లు 3 సార్లు ఎక్కువ ఎన్నికలు వస్తాయి, అప్పుడే ఎన్నికలు ఎక్కువ వస్తాయి. ఒక్క జమిలీ ఎన్నికల గురించి ఒక ఎపిసోడ్ మాట్లాడుకుందాం. అందులో ఉన్న లోపాలు ఇంకా గట్టిగా చెప్పగలుగుతాడు, వాళ్ళు ఏం లోపాలు ఉన్నాయని. నేను అది కూడా చెప్తున్నా, ఎన్నికల ఖర్చు కూడా తప్పదు. అన్ని పోయినాక ఇంత భాగవతం చేసి చివరికి ఏది కొండను తప్పి ఎలకను బట్టి పరిస్థితి వస్తుంది. ఈ వీళ్ళ జమిలీ ఎన్నికల ప్రస్తావన కొండను తప్పి ఎలకను బట్టి తప్ప ఇంకోటి ఏం లేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇది అసాధ్యము, సాధ్యం కాదు కష్ట సాధ్యము. సాధ్యమైనా కూడా మళ్ళీ ప్రభుత్వాలు పడిపోయినప్పుడు మళ్ళీ మొదటికి వస్తుందని చెప్తున్నాను నేను. అంటే జమిలీ ఎన్నికలు సాధ్యమైనా అది మళ్ళీ మొదటికి వచ్చేది అసాధ్యం అని చెప్తున్నాను. అది ఆచరణ సాధ్యం కూడా కాదంటున్నాను. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు, జమిలీ ఎన్నికలకి సంబంధించి అసలు దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు, ఒకవేళ సాధ్యమైతే ఆ తర్వాత అసాధ్యాలు ఎలా ఉంటాయి అనే అంశాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. రైట్. జమిలీ ఎన్నికలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాలని చూస్తోంది, కానీ అది సాధ్యానికి అంటే సాధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువగా అన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఈ టైం స్పాన్ ఏదైతే ఉంటుందో 5 సంవత్సరాల టైం స్పాన్ కంప్లీట్గా కూడా కాదు. ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖలకు కూడా దీని జమిలీ ఎన్నికల ప్రభావం పడే అవకాశాలు ఉంటాయంటున్నారు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్రూ టు 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.